ఇరాన్పై అమెరికా తదుపరి దాడి ఎక్కడి నుంచి జరగబోతోంది? గల్ఫ్ దేశాల నుంచా లేక మరేదైనా ప్రాంతమా? పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఇరాన్కు ఎలాంటి ముప్పును తెస్తున్నాయి? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను దెబ్బతీయడానికి ఒక రహస్య వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయా? ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఒక దేశం ఇప్పుడు అమెరికాకు వ్యూహాత్మక వేదికగా మారిపోతుందా? ఇరాన్ చుట్టూ అమెరికా అల్లుతున్న సరికొత్త చక్ర వ్యూహం ఏంటి? ఇరాన్పై ఒత్తిడి పెంచడానికి అమెరికా ఇప్పుడు ఇరాక్ను ఒక వ్యూహాత్మక వేదికగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో బాగ్దాద్ నేరుగా పాల్గొనకపోయినా ఇరాక్ను రాజకీయ, నిఘా, రవాణా పరంగా ఒక సరిహద్దు కారిడార్గా అమెరికా ఉపయోగించుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఇరాన్ వ్యతిరేక వ్యూహంలో ఇరాక్ కీలక భాగం కానుంది. బాగ్దాద్లో జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. జూన్ చివరి వారంలో ఇరాక్ భద్రతా దళాలు బాగ్దాద్లోని అత్యంత సురక్షితమైన గ్రీన్ జోన్ ద్వారాలను మూసేసి భారీ దాడులు నిర్వహించాయి. మాజీ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదానీ వర్గానికి చెందిన పలువురు రాజకీయ నాయకులను అధికారులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను అధికారికంగా అవినీతి నిరోధక చర్యలుగా ఇరాక్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. అయితే పశ్చిమాసియా రాజకీయాల్లో అవినీతి కేసులు కేవలం అవినీతికి సంబంధించినవి మాత్రమే కావు. వీటి వెనుక అంతర్గత అధికార పోరాటం, విదేశీ శక్తుల ప్రభావం, భద్రతా దళాలపై నియంత్రణ సాధించే ప్రయత్నాలు దాగి ఉంటాయి. ఇరాక్ ప్రధాని అలీ అల్ జైదీ ఒక వ్యాపారవేత్త, రాజకీయాలకు కొత్త వ్యక్తి. షియా పార్టీల కూటమి మధ్య సుదీర్ఘ సంక్షోభం తర్వాత ఆయన ప్రధాని పీఠం ఎక్కారు. దేశీయ, విదేశీ శక్తుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల ఫలితంగానే ఆయన తెరపైకి వచ్చారు. ప్రధాని అలీ అల్ జైదీ అభ్యర్థిత్వానికి వాషింగ్టన్ పూర్తి మద్దతు ఇచ్చిందని పాశ్చాత్య మీడియా చెబుతోంది. అందువల్ల ఇరాక్లో జరుగుతున్న పరిణామాలను కేవలం అంతర్గత అవినీతి పోరాటంగా చూడలేం. ఇరాక్ రాజకీయ వర్గాలను మార్చడం, ఇరాన్ అనుకూల గ్రూపులను బలహీనపరచడం ఇందులో భాగం కావచ్చు. టెహ్రాన్తో సంబంధాలు ఉన్న సాయుధ శక్తుల ప్రభావాన్ని తగ్గించి బాగ్దాద్ను అమెరికా నియంత్రణలోకి తెచ్చుకునే వ్యూహం కనిపిస్తోంది. అయితే ఇరాన్ మీద యుద్ధం చేయడానికి అమెరికా ఇరాక్ను సిద్ధం చేస్తుందా అంటే కాదని చెప్పాలి. ఇరాన్ను ఇరుకున పెట్టడానికి ఇరాక్ను ఒక వేదికగా మాత్రమే వాడుకుంటున్నారు. ఇరాన్ లోపల నేరుగా భూతల దాడి చేయడం అమెరికాకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఇరాక్ భూభాగాన్ని నిఘా కార్యకలాపాలకు, రవాణా అవసరాలకు, ప్రత్యేక ఆపరేషన్లకు అమెరికా వాడుకోనుంది. ముఖ్యంగా కుర్దిష్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని సరిహద్దులను నియంత్రించాలని చూస్తోంది. ఇరాన్ సరిహద్దు, అక్కడ ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, బలహీనమైన ఇరాక్ ప్రభుత్వ సంస్థలు అమెరికాకు కలిసొచ్చే అంశాలు. స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్తాన్ ప్రాంతం, అక్కడి సాయుధ ముఠాలు ఇరాన్పై ఒత్తిడి పెంచడానికి సానుకూలమైన సాధనాలు. పర్షియన్ గల్ఫ్ ద్వారా నేరుగా దాడి చేయడానికి బదులుగా అమెరికా ఒక భిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇరాన్ చుట్టూ కొత్త ఘర్షణ ప్రాంతాలను సృష్టించడం ద్వారా టెహ్రాన్ను బలహీనపరచడం అమెరికా లక్ష్యం. ఇటీవల ఇరాన్ పశ్చిమ అజర్బైజాన్ ప్రావిన్స్లోని పిరాన్ షహర్ నగరానికి సమీపంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పిరాన్ షహర్ సరిహద్దుల ద్వారా దేశంలోకి చొరబడిన 5 ఉగ్రవాదులను హతం చేసినట్లు ఇరాన్ దళాలు ప్రకటించాయి. ఈ ప్రాంతం ఇరాక్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడే ఉన్న తమర్చిన్ బోర్డర్ టెర్మినల్ ద్వారా ఇరాక్, ఇరాన్ మధ్య భారీగా రవాణా సాగుతుంది. ఇది కేవలం సరిహద్దు కేంద్రం మాత్రమే కాదు, సరిహద్దు భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ సరిహద్దుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో కుర్దిష్ జనాభా నివసిస్తూ ఉన్నారు. ఇరాన్ పశ్చిమ అజర్బైజాన్ ప్రావిన్స్లో ఇరానియన్ కుర్దులు, ఇరానియన్ అజర్బైజానీల మధ్య అంతర్గత ఉద్రిక్తతలున్నాయి. ఈ బలహీనతలను అమెరికా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇరాన్కు వ్యతిరేకంగా కుర్దిష్ సాయుధ శక్తులు ఒక ప్రధాన సాధనంగా మారే ప్రమాదం ఉంది. కుర్దులను అమెరికా, ఇజ్రాయెల్ తమ స్వార్థం కోసం వాడుకుంటున్నాయనేది బహిరంగ రహస్యం. ఇరాక్, ఇరాన్ సరిహద్దు ప్రాంతం చాలా కాలంగా సాయుధ సమూహాలకు స్థావరంగా మారింది. అందువల్ల పిరాన్ షహర్ సమీపంలో జరిగిన ఘర్షణలను బాగ్దాద్ రాజకీయ పరిణామాలతో ముడిపెట్టి చూడాలి. ఒకవైపు బాగ్దాద్లో ఇరాన్ మద్దతుదారులను తొలగిస్తున్నారు, మరోవైపు కుర్దిష్ సరిహద్దులో సాయుధ కదలికలు పెరుగుతూ ఉన్నాయి. ఇరాన్ చుట్టూ ఒక వ్యూహాత్మకమైన నెట్వర్క్ ఏర్పడుతోందనే భావన కలిగిస్తున్నాయి. ఇరాక్, కుర్దిస్తాను, పర్షియన్ గల్ఫ్, ఆంక్షలు, అంతర్గత అస్థిరత అన్నీ ఇందులో భాగమే. ఇరాన్పై పూర్తిస్థాయి భూతల దాడి చేయడం మాత్రం పాశ్చాత్య దేశాలకు అంత తేలిక కాదు. ఇరాన్ సువిశాల భూభాగం, కఠినమైన పర్వత ప్రాంతాలు, బలమైన భద్రతా వ్యవస్థ అమెరికాకు పెద్ద సవాళ్లు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం, పశ్చిమాసియాలో దానికి ఉన్న మిత్ర దేశాల నెట్వర్క్ అమెరికాను భయపెడుతూ ఉన్నాయి. ఇరాక్ను వేదికగా చేసుకుని ఇరాన్పై నేరుగా దాడి చేస్తే అమెరికా సైనిక స్థావరాలపై ఎదురుదాడులు తప్పవు. గల్ఫ్ దేశాల ఇంధన వనరులు, అమెరికా మిత్ర దేశాల రవాణా వ్యవస్థలపై ఇరాన్ విరుచుకుపడుతుంది. అందుకే వాషింగ్టన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ గల్ఫ్ దేశాలు ఇరాన్తో నేరుగా యుద్ధానికి సిద్ధంగా లేవు. గల్ఫ్ దేశాలు అమెరికాకు కేవలం నిఘా సమాచారాన్ని, వాయు మార్గాన్ని లేదా రాజకీయ మద్దతును మాత్రమే అందించగలవు. నేరుగా యుద్ధంలో పాల్గొంటే వచ్చే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇరాన్ ప్రతిఘటన తీవ్రంగా ఉంటే గల్ఫ్ దేశాల ఓడరేవులు, చమురు క్షేత్రాలు, ఆర్థిక కేంద్రాలు పూర్తిగా దెబ్బతింటాయి. అందుకే ఇరాక్ భవిష్యత్ యుద్ధంలో నేరుగా పాల్గొనకపోయినా ఇరాన్ను బలహీనపరిచే ఒక వేదికగా ఉపయోగపడుతుంది.